దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 16వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనకారుని దేవుని యందు భయభక్తులు క్రమశిక్షణను వివరించబడుచున్నవి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొని పాటిస్తుంటే తప్పక దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామని కీర్తనకారుడు సెలవిచ్చినటువంటి నేటి వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడమేనని నిజమైన సంపద. చాలామంది దేవుని యందే నిలకడగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ వాళ్ళ హృదయాలు అసూయ, ద్వేషం, అహంకార ధోరణిలో ఉంటూ దేవుని ఆజ్ఞలు పాటించరు. వినయ మనస్సు కలిగిన మనసే అటువంటి వాళ్ళతో వాళ్ళ దగ్గర ఉండదు. అటువంటి వారు క్రీస్తు ప్రభువు అటువంటి వారి హృదయాలలో ఉన్నారని భ్రమపడుతుంటారు. దేవుని ఆజ్ఞలను పాటించుటలో దేవుడు కోరుకునేది సక్రమ మార్గములో మానవాళి నడవాలని, నడుస్తారని దేవుని కోరిక. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ పరిశుద్ధ జీవితం గడుపుటే దేవుని కోరిక. దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని లూకా సువార్తలో 11వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యములో ఆయన ఆజ్ఞలను గైకొనుటే అని గైకొనవలనని ప్రభువారే ఆజ్ఞాపించి ఉన్నారు. అది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను మనము దాటకూడదు, మీరకూడదు. ఆయన ఆజ్ఞను మనము అవలంబించాలి. నిజంగా దేవుని ప్రేమిస్తున్నవాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాడని తెలియనని ఇదే మాట యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో వివరించబడి ఉన్నది. ఆజ్ఞలను పాటించుట ప్రేమించే గుణం కలదని నిర్ధారించవచ్చు. దేవునాజ్ఞలను గైకొని దేవునాజ్ఞలను పాటించేవాళ్ళు తప్పకుండా వారి దగ్గర ప్రేమ గుణం ఉంటుంది. ప్రేమ అనేది గుణం ఉంటే అన్ని కార్యక్రమాలు చేయటానికి అతను పూనుకుంటాడు. ఎందుకంటే అతనిలో దేవునాజ్ఞలను పాటించగలిగినటువంటి ప్రేమించే గుణం ఉన్నదని మనము తెలుసుకుంటున్నాము. ప్రేమ గుణము కలవాడు సాతానుకు స్థానం ఇవ్వడు. ప్రేమ గుణము కానీ తప్పకుండా అనుకున్న ప్రకారంగా కానీ ప్రేమ కలిగి ఉంటే అసలు సాతానుడికి ఇతను చోటు ఇవ్వటం కాదు, అసలు సాతానుడే అందులోకి ప్రవేశించడానికి అర్హత లేదు, చోటు లేదు, నిలవలేడు, దగ్గరకు రాలేడు. కనుక ప్రేమ లేనివాడు ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యము చేయువాడై ఉన్నాడు. మనమందరము దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ప్రభువును మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాము. సాతానుడు మన దగ్గరికి రాకుండా ఉండటానికి మనం ఏమి చేయాలి? మన హృదయాలను, మన మనస్సును
దేవునికి అప్పచెప్పుకోవాలి, దేవుని స్వాధీనములో ఉంచుకోవాలి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని తారుమారు చేయటానికి కానీ ఏదన్నా చేయటానికి కానీ ప్రయత్నించే సాతానుడికి దారి దొరకదు. ఎందుకంటే మనలో ప్రభువు వారు ఉన్నారు. మనము ప్రేమించే గుణము ఉన్నది అంటే మనము దేవుని బిడ్డలము. దేవుని బిడ్డల్లోకి సాతానుడు ఎలా ప్రవేశిస్తాడు? సాతాను ప్రవేశించలేడు. సాతాను ప్రవేశించకుండా ఉండాలంటే మనము దేవుని ఆజ్ఞలను గైకొని మనము ప్రేమాన్వితులమై ప్రేమతో ప్రతి ఒక్కరిని మనము సందర్శించుచు వారి యొక్క బాధలు కష్టాలు మనము తెలుసుకుంటూ వారికి చేతనంతవరకు సహాయం మనం చేస్తూ మనం ప్రేమ కలిగిన వారమై దేవుని ప్రార్థించి మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయన, నీ పాదములు స్తోత్రములు తండ్రి. నిత్యము నాయన నీ యొక్క దివ్యమైనటువంటి లేఖనాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యంను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము నీ ఆజ్ఞలను తప్పకుండా హృదయపూర్తిగా మేము గైకొని తండ్రి, నీవు మాకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను మేము నిత్యము దానికి ప్రాధాన్యత ఇస్తూ నీ యొక్క ఆజ్ఞలకు మేము లోబడి మేము జాగ్రత్తగా నీ యొక్క మాటలను నీ కట్టడలను మేము అనుసరించి నీ పరలోక ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.